నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. రాజకీయాలను కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని విమర్శించారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గాదె మీడియాతో మాట్లాడారు. మేదరమెట్లలో నిర్వహించిన సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులను తరలించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని ప్రకృతి సంపదను ఇప్పటికే దోచేసిన వైఎస్ జగన్ మిగిలిన అరాకురాను కూడా మరోసారి అధికారంలోకి వచ్చి ఊడ్చేందుకు సిద్ధమవుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి కాకుండానే ప్రారంభించవచ్చునని సీఎం జగన్ చేసి చూపించారని చెప్పారు. పూర్తి కానటువంటి ప్రాజెక్టులను కూడా శంకుస్థాపన చేస్తారు ఎట్లా వీళ్ళు. ఎందుకంటే ఒకసారి శంకుస్థాపన చేసినట్టు కూడా మళ్ళా శంకుస్థాపన చేసినటువంటి ఘనత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నొచ్చేయటంతో పూర్తి చేసేస్తాడు. 5 సంవత్సరాల్లో ఏం చేసాడో తెలీదు. అక్కడికి పోయి పెద్దగా ప్రారంభోత్సవాలు చేసేసి 25లో ఎప్పుడో నీళ్ళు ఇస్తాడంట. ఇదే జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం ఈ పెద్ద మనిషిని. రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి, విలువలు ఉండాలి, ఆడిన మాట తప్పకూడదని చెప్పి ఈ పెద్ద మనిషి జనసేన పార్టీ నుంచి అడుగుతున్నామా, నేను క్వశ్చన్ చేస్తున్నాం. నిజంగా నీకు విశ్వసనీయత ఉందా? నువ్వు నిజమైన రాజకీయ నాయకుడువా? ప్రారంభోత్సవం అనేది ఒక పని పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం చేస్తాం. అరే బాబు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, రాజకీయాలను కూడా ఒక వ్యాపార వస్తువుగా తయారు చేసినటువంటి మహా మనిషి అని చెప్తూ ఉంటాం కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. వాళ్ళ ఎక్కడ మేదరమెట్ల సభ, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ టెక్కలి బస్సు డిపోల నుంచి బస్సులు ఇక్కడ గుంటూరు జిల్లాలో బస్సులు వచ్చినాయి. నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు ప్రయాణికులు ప్రజలు ఎటు ప్రయాణించడానికి వీలు లేకుండా చేసి, అంటే నీ యొక్క స్వార్థం కోసం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను కూడా ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. ఇవాళ సొంత నియోజకవర్గంకు వెళ్లేందుకు కూడా దారి పొడవునా పరదాలు కట్టుకుని వెళ్లే వ్యక్తి సింహం అని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన, టీడీపీ, బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయని, ప్రజలు బాగుండాలంటే ఈ కూటమికి అండగా నిలవాలని కోరారు. అరే ఇవాళ పులివెందులు వెళ్ళటానికి కూడా, నీ సొంత నియోజకవర్గం వెళ్ళటానికి కూడా నువ్వు రోడ్లు వెంబట బారికేడ్లు కట్టుకుని పట్టాలు కట్టుకుని వెళ్తున్నటువంటి నువ్వు సింహానివా? అరే సింహాన్ని మాట్లాడే వైఎస్ఆర్ పార్టీలో లీడర్లారా, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మీ నాయకుడు సింహమా లేదా అంటారు పిల్లో? ఆ పిల్లో ఒకసారి మీరే చెప్పండి. ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశారో వీళ్ళందరూ కూడా మీరందరూ గమనించారు. కాబట్టి రేపు ఏదైతే ఇవాళ జనసేన పార్టీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తుకెళ్ళామో, ఈ పొత్తుని మీరందరూ కూడా స్వాగతించండి, ఆశీర్వదించి పెద్ద ఎత్తున మీరు ఈ కూటమిని గెలిపిస్తే మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. కార్మిక ఉద్యమ నేత పరస సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రూపొందించిన సావనీర్ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కార్మిక హక్కులు అణచివేతకు గురవుతున్నాయని విమర్శించారు ఎమ్మెల్సీ లక్ష్మణరావు. పరస సత్యనారాయణ గారు ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో సెమినార్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో కార్మిక హక్కులు అణచివేతకు గురవుతున్నటువంటి వేతనాలకు సంబంధించి కానీ, పని గంటలకు సంబంధించి కానీ, గ్రాట్యుటీకి సంబంధించి కానీ అనేక హక్కులు మనం సాధించుకున్నాం. కానీ ఈరోజు హక్కులన్నీ కూడా మరి నిరంకుశంగా ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి. ఈ పోరాటాల ఫలితంగానే కొన్ని హక్కులైనా సాధించుకోవటం జరిగింది. అందుకని ఇవాళ కార్మిక వర్గం మరి అణచివేయబడుతున్నటువంటి, హరించబడుతున్నటువంటి తమ హక్కుల్ని కాపాడుకోవటానికి పరస సత్యనారాయణ ఆశయాలని, ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సెమినార్కు సంబంధించినటువంటి ఈ సావనీర్ని ఆవిష్కరించడం జరిగింది. కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో ఇటీవల జరిగిన ఉద్యోగాల భర్తీలో తనకు అన్యాయతులు ఉన్న ఇంటర్వ్యూకు పిలవలేదని ఓ బాధితులు ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం నవంబర్ నెలలో ఈ యొక్క బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులను ఐసీడీఎస్లో పడ్డాయి. మొత్తం టోటల్గా 6 పోస్టులు ఉన్నాయి బ్లాక్ కోఆర్డినేటరీ. వాటిలో నేను అప్లై చేసుకోగా నాకు అర్హత ఉండి కూడా, అలాగే నాకు అనుభవం కూడా ఉండి ఉన్నా సరే నన్ను కన్సిడర్ చేయకుండా ఈ యొక్క 200 చిల్లర అప్లికేషన్స్ వచ్చినాయి. వాటిలో
29 మందిని సెలెక్ట్ చేశారన్నారు. అది ఇంటర్వ్యూ పర్పస్ కోసం. వాటిలో నా పేరు లేకుండా నాకు అన్యాయం చేయడం జరిగింది. ఈ విషయం గురించి కలెక్టర్ గారికి నివేదించాను ఆల్రెడీ గత నెల 5వ తారీఖున. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే కేవలం అది ఎలిజిబిలిటీ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ని బట్టి అన్నారు. నాకైతే ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎటువంటి న్యాయం జరగలేదు. అందువల్ల నేను ఈరోజు ఈ స్పందన కార్యక్రమానికి వచ్చి స్పందనలో నా యొక్క సమస్యను తెలియపరచడం జరిగింది. మోడీ ప్రభుత్వ ఉచ్చులో పడకుండా ఎన్నికల బాండ్ల వివరాలు బయటపెట్టాలంటూ నగరంపాలెంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద సిపిఎం ఆందోళన నిర్వహించి నిరసన తెలిపింది. ఎన్నికల బాండ్లు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఎస్బీఐ ఎందుకు వివరాలను బయటపెట్టడం లేదని ప్రశ్నించారు సిపిఎం నేత పాసం రామారావు. ఒక్క సిపిఎం పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్లు స్వీకరించాయన్నారు. ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎంతమంది దగ్గర నుంచి మీరు బాండ్లు అమ్మారని చెప్పేసి ఎస్బీఐ ద్వారా లావాదేవీలు జరిగినాయి. కాబట్టి ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించి 6వ తారీఖు నాటికి వివరాలన్నీ వెల్లడించాలా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ విచిత్రం ఏంటంటే ఎస్బీఐ యాజమాన్యం మాకు టైం చాలదు, 3 నెలలు టైం కావాలని చెప్పేసి అడిగారు. ఎందుకు అడిగారు 3 నెలలు టైం కావాలని? అప్పటికి ఎన్నికల కోర్టు అయిపోద్ది, ఎన్నికలు అయిపోతాయి. జూన్ దాకా టైం ఇస్తే కొత్త ప్రభుత్వం కూడా వస్తుంది. అందుకని దీంట్లో నిందితుల్ని తప్పించడం కోసం మాత్రమే ఆ రకమైనటువంటి వ్యవహార శైలిని ఎస్బీఐ చూపిస్తూ ఉంది. అందుకని ఇది సరైనటువంటిది కాదు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంకు జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పోలీస్ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ఇటీవల హత్యకు గురైన వామపక్ష నేత బ్రహ్మయ్య కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. నా భర్తని 7వ తారీఖు మాట్లాడటానికి చర్చల నిమిత్తం తీసుకెళ్లారు. ఆఫీస్కి నేను తను ఇద్దరం కలిసి వెళ్ళాము. మాట్లాడి పంపించేస్తాం అని చెప్పేసి నన్ను పంపించేశారు. ఆ తర్వాత నుంచి నా భర్త ఫోన్ కలవట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. తెల్లారి ఎస్ఐ ఫోన్ చేసి ఇట్లా అని చెప్పారు. న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు చేశారు. మేము ఈ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చాము, సార్కి ఇస్తాము. మీరు అన్నీ మా పెద్ద ఫోన్ కూడా కనబడట్లేదు, బ్రహ్మయ్య దగ్గర ఉన్నది, అది ట్రేస్ చేయాలి. తినకొచ్చిన బ్రహ్మయ్యకి వచ్చిన చివరి కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడ ఆగిపోయింది అనేది కూడా ట్రేస్ చేయాలి. మీరు త్వరగా ఇవన్నీ చేయాలి, లేకపోతే సాక్ష్యాలు పాడైపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి త్వరగా మాకు ఇవన్నీ కనుక్కొని న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ప్రతిపడిలో మరియమ్మ అనే బాధితురాలపై కొంతమంది దాడి చేస్తే నిందితులపై కేసు నమోదు చేయకుండా బాధితురాలపై పోలీసులు కేసు పెట్టారని ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామానికి సంబంధించి మెరుగు మరియమ్మ అనేటువంటి ఒక దళితురాలు, నిరుపేద మాల కులస్తురాలు. ఆమె పొలాన్ని మరి విఆర్ఓ కె శ్రీధర్ బాబు సహకారంతో ఆ ఊర్లో ఉన్నటువంటి బీసీ కులస్తుల జనవరి నెలలో 8వ తారీఖున పొలంలో పనిచేసుకుంటున్న మెరుగు మరియమ్మ కుటుంబం మీద దాడి చేశారు. వాళ్ళ చేతుల్లో కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు, రాడ్లు ఉన్నాయి. వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఆ రోజున పత్తిపాడు ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు న్యాయం చేస్తానని చెప్పి ఇంతవరకు న్యాయం చేయకపోగా బాధితుల మీద కౌంటర్ కేసు పెట్టారు. మరి ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థుల మీద, మైనర్ పిల్లల మీద మరి కౌంటర్ కేసు పెట్టడం జరిగింది. ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయకపోగా బాధితులనే ముద్దాయిలు చేసి ఎస్ఐ గారు మాట్లాడటం జరిగింది. దీని మీద ఈ రోజున మరి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశాము. అలాగే ఇక్కడ గుంటూరు జిల్లా ఎస్పీ గారికి ఈ రోజున ఆయన స్వయంగా కలిసి మాట్లాడడం జరిగింది. ఆయన న్యాయం చేస్తానని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.